పరిస్థితిలో కూడా రైతుకి ఆ గౌరవం దక్కే విధంగా రైతుతో పాటు ఎవరైతే కౌలు రైతులు మన రాష్ట్రంలో అధిక శాతం వ్యవసాయం చేసుకుంటున్నారో, కష్టపడి అనేక కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో, వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కోసం 100% మా శాఖ నుంచి వాళ్ళకి అండగా నిలబడి త్వరగానే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను మీకు మాటిస్తున్నాను. ఈ 674 కోట్ల రూపాయలు కూడా 10 రోజుల్లోపే మాకు వీలైతే ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ నిధులు అందించే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మాటిస్తున్నాం అధ్యక్ష. సోలార్ పవర్తో పాటు మనం సైలోస్ కూడా ఏర్పాటు చేసుకుని, పెద్ద పెద్ద స్టోరేజ్ బిన్లు మనం ఏర్పాటు చేసుకుని రైతాంగానికి అండగా నిలబడి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ మాట నేను మీకు ముఖ్యమంత్రి గారి తరఫున చెప్తున్నాను. ఆయన మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడదు, ప్రతి గింజ కొనే విధంగా మీకు ఆ భరోసా నింపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎంత ఖర్చైనా సరే మాకు ప్రత్యేకంగా ఒక టార్గెట్ అనేది లేదు. సందర్భాన్ని బట్టి, ఆ సీజన్ని బట్టి రైతుకి అండగా నిలబడడానికి కోసం పౌర సరఫరాల శాఖ మన ప్రభుత్వం తరఫున మీకోసం నిలబడుతుందని మరొకసారి మీకు తెలుపుకుంటూ, అద్భుతమైన అవకాశం నన్ను కల్పించి ఈ వేదికలో మనందరం కూడా సమిష్టిగా కూటమి బలం ఏంటో మీరు చూశారు. రాబోయే రోజుల్లో అదేవిధంగా పరిపాలన కూడా ఖచ్చితంగా 100% పేదవాడి కోసం, రైతు కోసం, ప్రతి ఒక్కరిలో భరోసా కల్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.